ఓర్పును అభ్యాసం చేయటం అనేది ఎక్కడ జరుగుతుంది? కంటికి కనిపించటంలే. ఎట్లాగైతే ఆకలి అనేటటువంటిది మన భాష, కంటికి కనిపించే భాష కాదది. పొట్టతో పోల్చుకున్నప్పుడు పొట్ట ఖాళీ అవటం అంతేగాని, పొట్టతో పోల్చుకున్న ఆకలి స్వరూపం లేదు. ఆకలి తన స్వరూపం. తన స్వరూపాన్ని తాను సుస్థిరంగా తీసుకెళ్ళగలడు. అది మనకు తెలియదు. మనకు తెలియపోతే దాన్ని పాలయతి, రక్షణ చేసి, నీ దగ్గర భద్రంగా ఉండేటట్టుగా, పోదు అనేటట్టుగా. బాగా చూడండి, మనం పసితనం నుంచి ఎదిగిపోతున్నది క్రమంగా మనకు ఇవి గట్టి పడతాయి. తను తాను ఓర్చుకోవటము, గబుక్కున దూటిపోవటం కాకుండా ఏ ఏ కారణం ఉన్నా కానీ అవతల వాడితో పోయి మన ఊరిని పోట్లాడితే మనకి వస్తుంది. పోట్లాడకుండా మనం స్థిరంగా ఉంటే బాగుంటుంది, కుదురుగా ఉంటే బాగా ఉంటుంది. ఇది ఇట్లా అనుకుంటున్నాం చూసారా, ఇది గుర్తిస్తున్నామే. ఎట్లా గుర్తిస్తున్నాం? అది దాని స్వరూపమే కంటికి కనిపించేది కాదు. కంటికి కనిపించబోతుంటే గుర్తిస్తున్నాం. గుర్తించి దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం చూసారా, ఇది గోపాల లక్షణం. ఇది దేవతా స్వరూపం. ఇది దేవత ఎందుకు ఏంటంటే తాను ప్రవర్తించి అభ్యాసం చేయాలి. ప్రవర్తించాలి, విజిగీష జయించాలి. ప్రవర్తించాలి, జయించాలి. ఇంకా దాన్ని అవ్వహరతి. లోకంలో ఎంత తిరుగుతున్నప్పటికీ దాన్ని మనం తీసుకునేటట్టు ఉండాలి. ఆ తేజస్సునే తీసుకునేటట్టు ఉండాలి కానీ లోకంలో దాన్ని మనం పోగొట్టుకోకూడదు. భలే వ్యవహారం. దానికి అంత విలువ, స్తుతి, ద్యుతి, దానికి అంత వెలుగు, మోదము, దానివల్ల ఉన్న తృప్తి. ఏ తృప్తి ఉంటుంది? గబుక్కున ఉండలేకపోతే, కాసేపటికి ఓర్చుకోలేకపోతే ఎట్లా ఉంటుంది? ఓర్చుకుంటే ఎట్లా ఉంటుంది? ఓర్చుకుంటే వెలుగు తెలుస్తుంది. తన స్వరూపం తను తీరుస్తుంది, వెలుగు అన్నమాట. ఇట్లా ఆ 10 లక్షణాలు చూపించారు. ఆ 10 లక్షణాలు ఎక్కడున్నాయి? తన అభ్యాసంలో ఉన్నాయి. ఈ అభ్యాసాన్ని మనలో చేయించేటటువంటి స్వరూపమే గోపాల స్వరూపం. అది లోపలగా జరుగుతుంది కనుక కర్షతీతి కృష్ణ. అంటే అభౌతిక స్థానంలో, కంటి కనిపించని స్థానంలో జరుగుతుంది సరే, అది స్థానం. ఆ జరిగేటే స్వరూపమే కృష్ణ. ఓర్చుకుంటున్నాను అని ఓర్చుకోవటం అనేది ఏది జరుగుతుందో ఆ స్వరూపమే మన పాలిటీ కృష్ణ స్వరూపం. ఇది ప్రత్యక్షంగా దర్శనం చేయాలి.